ఇటుకెళ్ళి ఆటో ఎంత మంచిగా ఉంది కూడా. ఇటుకెళ్ళి ఆటో ఎంత మంచిగా ఉంది. ఆడకెళ్ళి ఈడికి చూస్తే అంత బాగుందో, ఇటుకెళ్ళి ఆటో చూస్తాడు ఎంత బాగుంది ఇప్పుడు. హైలైట్ ఉందా అసలుకి. బా ఇది చూడు, టవర్ కిందకి వెళ్ళి దారి. బాబా కొన్ని ఇంజనీరింగ్ ఉంటే హైలైట్ చేస్తారు కానీ. ఉండి ఎందుకు ఉండదు? నీకు పైకి వెళ్ళి బండ్లు వస్తుంది ఏందనుకుంటున్నావు? పైకి వెళ్ళి బండ్లు వచ్చేది ఏందనుకుంటున్నావు? మరి ఎందుకు వస్తున్నాయి? పైన ఉంటే రావాలి అన్నీ, ఈడెందుకు పెడతారు నీకు? అవి వేరు ఇవి వేర్రా అయ్యా. నువ్వు అనేది కానీ కరెక్టే, కానీ అది వేరు ఇది వేరు కదా. అది తెలంగాణ, ఇది ఏపీ. ఈడోడు పాదయాత్ర, వాట్ ఈస్ దిస్? ఆల్ ఇండియా అంట, ఆల్ ఇండియా పాదయాత్ర అంటాడు. ఒకడు అప్పుడు ఎప్పుడో స్టార్ట్ చేసి వీళ్ళందరూ పట్టుకున్నది. ఏమో పోతారు రావాలి, ఇక ఏం చేస్తారు ఇక. వాళ్ళకి వేరే వర్క్ ఏమి ఉండదు. ఇప్పుడు మనం ఏంది ఖాళీ ఇట్లా వీకెండ్స్లో వచ్చి ఇవన్నీ వాళ్ళు ఇక లైఫ్ లాంగ్ అదే పని కాదు అది. మనం ఏంది వీకెండ్స్లో వచ్చి ఇట్లా తిరిగి చేస్తాము, వాళ్ళు వాళ్ళకి అలవాటు అయిపోతుంది అది. ఇక చాలే, నేను బండి నడపగలుగుతున్నాయి ఇట్లా అనుకున్నా. బండి ఇట్లా రోడ్లో నడపగలుగుతానా అని డౌట్ ఉండే నాకు. ఓకే పర్వాలేదు, వెళ్ళింది.
ఎప్పుడైనా వచ్చినావారా నువ్వు శ్రీశైలం? ఎప్పుడైనా వచ్చినావు శ్రీశైలం? ఫస్ట్ టైమా? చిన్న ఉన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎప్పుడు రాలే? నా సెకండ్ టైం. అంటే చిన్న ఉన్నప్పుడు ఎప్పుడో వచ్చినా, మనకు వచ్చింది కూడా సగం గుర్తులేదు. గుర్తుంది ఒకటే, ఆ కింద లోయ తిప్పుతుండే చూసినావా, గది ఒకటే గుర్తుంది నాకు. ఎందుకంటే భయం అవుతుండే అప్పుడు, ఆ భయంలో గుర్తుంది నాకు. రావాలి నీకు ఆ ఉట్టి మనం ఆ కొండ చుట్టే 2 గంటలు తిరిగినాము. నీకు అడవిలోకి వెళ్ళి కొండలకి వెళ్ళి అటు రావడానికే నీకు అన్ని గంటలు పట్టింది. నీకు అది నీకు చిన్న రోడ్డు కదా, నీకు ఎక్కువ తిరిగే ఆప్షన్ లేదు మనకి, అందుకే అంత టైం పట్టింది. వెనకాల కూడా చూడండిరా. నాకు 7 గంటలతో ఆ రూట్ వచ్చి ఉంటే ఇంకా మనం ఆనేది వచ్చి ఉంటుండే, ఇంకా ఈడ దాకా కూడా రాకపోతుండే. ఇప్పుడు మా అంటే ఇంకొక 20 నిమిషాలలో అయిపోతుంది కూడా. మనం ఖాళీ 20 నిమిషాలలో పోయి రీచ్ అయిపోతాము. నీకు దర్శనంకి 1 గంట సేపు పట్టినా బాధ లేదు. దర్శనానికి గంట పట్టినా కూడా పెద్ద ఇదేం లేదు, ఆశ్చర్యం ఏం లేదు. ఇటాట అది ఇది ఒకటేనే కదా రూటు? ఒకటేనా? అది వేరు ఇది వేరా? ఇటు తిప్పి సర్కిల్ తిప్పింది కానీలే. మనకు తెలియదు కదా, మనం ఫస్ట్ ఏం చేస్తాం. నీకు లిమిటెడ్ పబ్లిక్, ఆ సీట్స్ అన్నీ అంతేమంది ఉండాలా. నీకు ఇప్పుడు సీట్ల కన్నా ఎక్కువ పబ్లిక్ ఉన్నారనుకో, వెయిట్ ఎక్కువైపోయింది అనుకో, ఎక్కదు మీదికి. ఆయనకు కూడా ఎంత దొక్కినా అది ఎక్కదు కదరా, లోడ్ ఎక్కువైపోయింది అనుకో. ఏం చేస్తాడు ఆడు కూడా, ఏం చేయలేడు ఆడు కూడా. ఈడు తిప్పాలి కదా స్టీరింగ్, అది ఇది ప్రాబ్లం ఎక్కువైపోతుంది. ఈడు ఒక్కలలో దూరుతారేమరా నీ అమ్మ. బండి అనుకుంటారా, కారు అనుకుంటారా రా నాయన? అయ్యో ఇది మెయిన్, ఇది గుడి ఏడున్నట్టురా ఇప్పుడు? గుడి అది ఏడున్నట్టు గుడి కనిపిస్తలేదు కానీ. Take
కొంటా మెల్లగా టాప్ బాక్స్ కొనేస్తా మెల్లగా, అన్ని దాంట్లో వేసి పడేయచ్చు. రైడ్కి వచ్చేటప్పుడు అది పెట్టేసుకున్నాం మనకి వెనకాల, ఈ ఫోన్లో వీళ్ళు సబ్మిట్ చేయాలా, ఆ పర్సన్ ఉంటాడు దాంట్లో వేసి పడి తాళం వేసుకొని వెళ్ళిపోవడమే. అది ఎడబెట్టాలి ఇది ఎడబెట్టాలి టెన్షన్ లేకుండా అన్ని దాంట్లో వేసి పడేయచ్చు, సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఎటు మనం అయితే ఇటేనా కరెక్టేనా మనం పోతుంది? మరి అదేంది బండ్లకి బైక్స్కి కనుక్కోవాలా? మళ్ళీ అడిగి పోయినాక ఏదైనా అన్నారు అనుకో పర్సన్, టికెట్ ఏముండదా? చాలు. లేదనుకో అడిగి పోయినాక టికెట్ ఏది అన్నాడు అనుకో అదో పర్సన్, మళ్ళీ ఆడకెళ్ళి ఇడికి రావాలా? ఎటు పోవాలి ఇప్పుడు? ఎటు పోవాలా? ఎటు రా పార్కింగ్? ఎటు భయ పార్కింగ్? టెంపుల్ ఎటు, మనం పార్కింగ్ ఎటు? ఎవ్వరు లేడు కదా. టెంపుల్ ఎట్ సైడ్? ఇక్కడ నుంచి పార్కింగే. అవును, థ్యాంక్ యూ. అటే చూద్దాం, అటు అందరూ అటే పోతున్నా. బైక్స్ ఏడా? పార్కింగ్ ఏడా రా బాయ్? పార్కింగ్ ఏడా? అది కావాలా ముఖ్యం.
అంతేనా? మన బండి ఎడ పెడదామని, మనది సేఫ్గా పెట్టాలి, ఎన్నో ఒక దగ్గర సేఫ్లు ఉండాలా. అదే అవర్ వెహికల్ షుడ్ బి సేఫ్. నువ్వు పెట్టేయమంటావా? సో ప్రజెంట్ అయితే దర్శనం అంతా అయిపోయింది. దర్శనం కూడా ఆల్మోస్ట్ మేము 11-20కి ఏమో లోపలిపోతే ఆల్మోస్ట్ దర్శనం కావడానికి మాకు ఇప్పుడు అయింది. ఆఫ్టర్ 3:34 బయటకు వచ్చినాం మేము. చాలా టైం పట్టింది దర్శనానికి కూడా. సో ఇప్పుడైతే రిటర్న్ స్టార్ట్ అయినాం. నాకు తెలిసి ఒక 5 కిలోమీటర్స్ ఏమో వచ్చి ఉంటాం ఇక్కడి నుంచి ఇక్కడికి. ఒక 191 కిలోమీటర్స్. సో ఫస్ట్ మేమనుకున్నామంటే ఫారెస్ట్లో నుంచి వెళ్ళినాక కొంచెం అక్కడ బ్రేక్ తీసుకొని అక్కడ కొంచెం అక్కడ ఏమైనా తిద్దామని అనుకున్నాం. తెలిసి సో రైడ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. రిటర్న్ కూడా అవుతున్నా నేను. ఆల్మోస్ట్ ఇంకొక 1 అవర్లో ఆల్మోస్ట్ హైదరాబాద్ రీచ్ అయిపోతాం. రోడ్ అయితే మాత్రం మంచిగా ఉంది, కానీ స్ట్రీట్ లైట్ ఒక్కటే ప్రాబ్లం. స్ట్రీట్ లైట్ ఉంటుంటేనా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే నాకు బండికి ఫాగ్ ల్యాంప్స్ కానీ వేరే ఎక్స్ట్రా హెడ్లైట్స్ ఏమీ లేవు. నాకు ఉందన్నల్లా స్టాక్ ల్యాంప్, నేను పాత వీడియోలో కూడా చెప్పిన అనేవి. సో నాకు అదొక్కటే ఇష్యూ, కానీ వేరే ఇష్యూ ఏం లేదు. నెక్స్ట్ లెవెల్ మంచి రోడ్ ఉంది, వస్తుంది. నేను ఆల్రెడీ చంపుకుంటూ వచ్చిన. మ్యాక్సిమం నాకు తెలిసి ఈ వీడియో పాత వీడియోస్ అంత లెంత్ రాదని అనుకుంటున్నా, బికాస్ అంతా రికార్డింగ్ చేయలేను నేను ఈసారి. జస్ట్ ఎంజాయ్ చేసుకుంటూ రోడ్ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోయినాం. నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకైతే. జస్ట్ ఏంటంటే ఒక్క దగ్గర బ్యాడ్ ఇన్సిడెంట్ ఏంటంటే వాడేసే బండి కంట్రోల్ మిస్ అయిపోయి ఆఫ్ ద రోడ్ వెళ్ళిపోయింది కొండెక్కేటప్పుడు. ఎందుకంటే మనం ఎప్పుడు ఆ రూట్లో డ్రైవ్ చేసింది కాదు, లైక్ కొంచెం స్పీడ్ ఎక్కువ ఉండే, స్పీడ్ డౌన్ చేయకపోయేసరికి బండి టర్న్ కాక అసలు వెళ్ళిపోయింది. కానీ పెద్ద ఏం కాలేదు, జస్ట్ రోడ్ డౌన్ సైడ్ వెళ్ళిపోయి ఆగిపోయింది బండి, అంతే. ఆపేసిన దాన్ని. ఎప్పుడు కూడా నాకు ఒక చిన్న టీ బ్రేక్ తీసుకున్నా, అప్పటి నుంచి బ్రేక్ లేదు ఏం లేదు, కంటిన్యూస్ కొడుతున్నాం. నార్మల్ ఒక దగ్గర అడవిలో నుంచి అయితే తొందరగానే బయటకు వచ్చినాం, కానీ వీడియోస్ చేయలేదు. లైక్ ఫారెస్ట్ నుంచి ఏదైతే నల్లమల ఫారెస్ట్ కదా, ఆ ఫారెస్ట్ నుంచి రిజర్వ్ నుంచి తొందరగానే బయటకు వెళ్ళిన. లైక్ ఆల్మోస్ట్ 6:20 వరకు 6 వరకే బయటకు వచ్చేసి నార్మల్ ఇంకా డైరెక్ట్ ఇక మధ్యాహ్నం లంచ్ అని లేకుండా కదా, డైరెక్ట్ డిన్నరే. ఇంకా డిన్నర్ వేసేసి, డిన్నర్ అంటే ఫ్రైడ్ రైస్ తిన్నాం, వెజ్ ఫ్రైడ్ రైస్ తినేసి చలో ఇంకా స్టార్ట్ అయిపోయి ఇప్పుడు ఒక టీ బ్రేక్ తీసుకున్నాను అంతే. ఎక్కువసేపు కూడా ఆగలేదు, ఖాళీ జస్ట్ ఒక 5 minutes అనుకో, జస్ట్ ఒక టీ బ్రేక్ అంతే. ఎక్స్ట్రా ఏం లేదు. ఎందుకంటే ఎక్కువ ఆగితే ప్రాబ్లం మళ్ళీ. లైక్ ఏంటంటే మళ్ళీ ఇంకా టైం పెరిగిపోతుంది. ఇప్పుడు 9 వరకు నేను చంద్రాయన్ గుట్ట వరకు పెట్టుకున్నాను. సో 9 వరకు అక్కడికి వెళ్ళిపోతాను. అక్కడ నుంచి నాకు మళ్ళీ మా ఇంటికి ఒక ఆల్మోస్ట్ అరౌండ్ 40 minutes, అంటే మా ఫ్రెండ్ డ్రాప్ చేసి నేను మళ్ళీ మా ఇంటికి వెళ్ళాలి ఇప్పుడు. సో 40 ప్లస్ ఒక 20 minutes అనుకోండి. ఎందుకంటే మళ్ళీ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఒక 10 kilometers ఉంటుంది మా ఇల్లు. మళ్ళీ బ్యాక్ రావాలి నేను, మళ్ళీ 10 kilometers అని చెప్పి. సో అరౌండ్ టైం వస్తుంది అట్లా అని చెప్పేసి ఇక ఆల్మోస్ట్ నేను ఒక 10:30 పడుతుంది నాకు. మనకి 10 వరకు మనం డ్రాప్ చేసేస్తే మై టాస్క్ ఇస్ డన్ టుడే. కానీ రైడ్ అయితే మాత్రం బాబా నెక్స్ట్ లెవెల్. శ్రీశైలం డ్యామ్ అయితే
నెక్స్ట్ లెవెల్. అండ్ నాకు ఒక్కటి ఎక్కడ మైనస్ పాయింట్ అనిపించిందంటే మేము లోపలికి గుడి లోపలికి 11:20 వరకు రీచ్ అయిపోయి గుడి లోపల ఉండే విత్ 4 hours అనేది అయితే మేము వెయిట్ చేసినాము అక్కడ. ఆ 4 hours లోపల మాకు దర్శనం అయిపోయి ఉంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుండే వీడియో అయితే మస్తు. ఎందుకంటే వెళ్ళేటప్పుడు మ్యాక్సిమం అసలు ఏం షూట్ చేయలేదు నేను. రిటర్న్లో చూద్దాము అనుకున్నా కానీ రిటర్న్ కాదు కదా, ఏం లేకుండా అయిపోయింది. నెక్స్ట్ కానీ డ్యామ్ అయితే బాయ్ చెప్తున్నా నెక్స్ట్ లెవెల్ బాయ్. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అదైతే. నెక్స్ట్ లెవెల్ ఉంటేనా బాబా అది డిఫరెంట్ అసలుకి, చాలా చాలా డిఫరెంట్ ఉండే. మంచిగా ఉండే డ్యామ్ వ్యూ కానీ అవి చూస్తుంటే చూసుకుంటుండాలి అంత అనిపించింది నాకైతే. ఇక్కడ ఆగి అసలు వీడియో తీసుకుందాం అనుకున్నాం కానీ కుదరలే. ఓన్లీ వెళ్ళేటప్పుడు మాత్రం దగ్గర చిన్న ఒక క్లిప్ తీసినాం, చిన్న ఫొటోస్ అట్లా దిగినాము. ఇంకా అదే వేరేది ఏం కూడా ఫొటోస్ లేదు అక్కడదైతే. నార్మల్ పైకి వెళ్ళేటప్పుడు వీడియో తీసుకుంటూ వెళ్ళినాం కాబట్టి అవే. ఇంకా నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అసలుకి అదైతే. వ్యూ మాత్రం చాలా చాలా బాగుంది. ఆర్మీ ట్రైనింగ్ అవుతుంది ఇక్కడ అంతా. సో సక్సెస్ఫుల్లీ శ్రీశైలం రైడ్ అన్నాం. శ్రీశైలం రైడ్ అయితే బ్యాక్ టు హోమ్. మా ఫ్రెండ్ని డ్రాప్ చేసేసిన నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నా. ఇంకొక 10 minutes అనుకోండి, 10:13 అయింది. ఒక మ్యాక్స్ 10:20 or 10:30 లోపల ఇంట్లో ఉంటాం. 10 to 15 minutes అంతే. సో అదే ఈరోజు రైడ్. అండ్ మధ్యలో ఒక చిన్న ఇన్సిడెంట్ అయ్యింది. ఆ ఇన్సిడెంట్ ఏంటిదంటే నార్మల్గా ఇట్లనే రోడ్ మీద ఒక ఆయన వెళ్తాడు, నార్మల్ చార్మినార్ సైడ్ ఎక్కడను. ఆయన నార్మల్గా స్కూటీ మీద ఆయన వచ్చేసి పక్కకు వచ్చి నైస్ బైక్ అదే అని చెప్పేసి అన్నాడు. ఒక సెకండ్కి మనకు ఒక కాంప్లిమెంట్ వచ్చింది. సెకండ్ కాంప్లిమెంట్ యాక్చువల్లీ బండి కొన్నారు ఫస్ట్ డేనే. ఒక అంకుల్ నార్మల్గా పూజ చేయించుకొని ఇంటికి వెళ్తున్నా, ఆ అంకుల్ అడిగిండు ఎంత బాబు బండి అది ఏదంటే ఇట్లా 5 lakhs చిల్లర అదే అనేసరికి బాగుంది, చాలా బాగుంది బండి, కలర్ అదే అని అన్నాడు. సెకండ్ కాంప్లిమెంట్ ఈయన ఇచ్చిండు. నేను ఫేస్ వ్యూలో తెలియదు కూడా. ఆయన హెల్మెట్ పెట్టుకోండి. అండ్ ఆయన హెల్మెట్ ఏంటంటే ఇట్లా టెడ్డీ సింబల్ ఉంటాయి, టెడ్డీ లాగా ఉంది, చూడడానికి చాలా బాగుంటాయి. కానీ నేను ఇక కెమెరా ఏం ఆన్ చేయలే, ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ ఉండే. కెమెరా ఆన్ చేసి అంత నాకు లేకుండే, సో ఆన్ చేయలేదు. కానీ నా వల్ల ఆయన బండికి ఒక చిన్న స్క్రాచ్. అంటే ఆయన డివైడర్ సైడ్కుండు, నేను ఆయన పక్కకి వెళ్ళేసి పిలిచి మాట్లాడుతుండే. ఆయన కంట్రోల్ మిస్ అయ్యి కొంచెం నేను ఆయన మీదకి వెళ్ళేసరికి ఆయన ఇంకా తగులుతుందేమో అనుకొని ఆయన మొత్తం బండి అట తిప్పేసిండు. ఏం కాలేదు పెద్దగా, నార్మల్ లైట్. ఆయనకి అన్ని ఇది సేఫ్టీ గార్డ్ ఉండే బండిది, సో దానికి లైట్గా అంతే తగిలినట్టుగా. బట్ ఆయన డ్రీమ్ బైక్ అంట హిమాలయన్ 450. మీరు డ్రీమ్ బైక్ ఏవో ఏదైనా ఉన్నాడు, హిందీలో మాట్లాడాను. మేబీ ముస్లిం అయిన ఉండొచ్చు, లేదా ఏదైనా ఉండని, మనకి అది కాదు. కానీ మనకు కాంప్లిమెంట్ ఇచ్చాడు. సో అది నేను చెప్తున్నా. మనకు ఎవరైనా ఒకటే అనుకోండి, ఫాలోవర్ ఆయన అడిగిండు మీ ఛానల్ పేరు ఏంటంటే నార్మల్ చెప్పిన ఇట్లా రైడ్ వెతికిరా, ఐ విల్ ఫాలో యూ అది అని చెప్పేసి అన్నాడు. సో లెట్స్ సీ. చాలామందికి ఇష్టం ఉంటుంది బండ్లు, కానీ కొంతమంది కొనగలుగుతారు, కొంతమంది కొనరు. ఆయన నార్మల్ స్కూటీ ఉంటుంది, టీవీఎస్ ఏదో, అది నాకు పేరు గుర్తులేదు కరెక్ట్గా. బాగుంటుంది. ఆయన హెల్మెట్ చాలా బాగుంది.
నన్ను కొంచెం మోడల్ టైప్లో కొంచెం రెడీ అయ్యిండు. అంటే మోడల్ అంటే చెప్పి మోడల్ అనుకోకండి, నార్మల్ మోడల్ అంటే కొంచెం ఇన్స్టాగ్రామ్లో వస్తుంటాయి కదా, ఈ డ్రెస్ ఆ డ్రెస్ అట్లా కొంచెం స్టైలిష్గా మంచిగా ఉంది మనోడు చూడడానికి కూడా. కొంచెం మంచి ప్రాపర్ ఇంగ్లీష్ మాట్లాడిండు, సో బాగా అనిపించింది. అంటే ఎక్కడ ఆగలేదు, పక్కకి ఆగుదాం అనుకున్నా కానీ ఆల్రెడీ లేట్ అవుతుంది, ఇంకా బాడీ ఏమంటారు బర్దాష్ అవుతలేదు. ఇప్పుడు కూడా ఫుల్ నెక్ పెయిన్ వచ్చేస్తుంది. ఈరోజు రైడ్ చిన్న రైడే కానీ 300 కిలోమీటర్స్, బట్ అయినా కూడా నెక్ బాగా పెయిన్ వచ్చేస్తుంది. నెక్, షోల్డర్, హెడేక్ ఫుల్ వచ్చేస్తుంది. యాక్చువల్లీ స్లైట్గా నాకు సైట్ టైప్ ఉంది. సో నా గెస్ ఏంటంటే సైట్ ఏమైనా పెరిగిందేమో అని. ఇంకా సైట్ చెక్ కూడా చేయించుకోవాలి, లేదంటే పగిలిపోతుంది నాకు తలకాయ. సో అది ఈరోజు అయితే నాకు ఒక మంచిగా అనిపించింది. అట్లా కాంప్లిమెంట్ ఇచ్చేసరికి, కాంప్లిమెంట్ ఇచ్చేది చాలామంది తక్కువ చూసుకుంటూ వెళ్తారు, కానీ చాలామంది ఆగే నైస్ బైక్ అనో బాగుందనో చాలా తక్కువ మంది చెప్పేది. సో మనం ఇచ్చిన దానికి చాలా ఇది ఏమంటారు గుర్తుపెట్టేసుకుంటారు. ఎందుకంటే మనకి ఇచ్చిందే తక్కువ మంది, ప్రజెంట్ మనకు ఉన్నదే ఫాలోవర్స్ 42 మెంబర్స్. సో అది నైస్ అన్నా, గుడ్ అన్నా, బ్యాడ్ అన్నా, ఏదన్నా ఇంకా తీసుకుంటాం మనం. సో అట్లా. సో ఈరోజు రైడ్ అయితే అది సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. సో చూద్దాం నెక్స్ట్ ఎక్కడ ఏంటిది అని చెప్పేసి అయితే. సో అంతే, ఇంకా బాయ్ టాటా, బాయ్ బాయ్, గుడ్ బాయ్, కథం టాటా.